పశ్చిమాసియా ప్రాంతం రణరంగాన్ని తలపిస్తోంది. యుద్ధం మొదలై నెల రోజులైనా గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు ఏం మారలేదు. ఇరాన్పై మరోసారి వైమానిక దాడులు చేపట్టాయి ఇజ్రాయెల్, అమెరికా. భారీ బాంబులతో విరుచుకుపడ్డాయి. టెహ్రాన్లోని పురాతన వైద్య కేంద్రమైన ప్యాచర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇరాన్ పైన దాడి చేశాయి. ఈ దాడులను ప్రపంచ ఆరోగ్య భద్రతపై ప్రత్యక్ష దాడిగా తెలిపింది ఇరాన్. కేరళలో యూడీఎఫ్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 6 గ్యారంటీల అమలుపైన సందేహాలు ఉంటే తెలంగాణకి రావాలని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సహా ఆ రాష్ట్ర మంత్రులకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇక అవినీతి, కుటుంబ పాలనలో కేసీఆర్, విజయన్ ఒక్కటేనని చెప్పారు. రాష్ట్రాలకి రావాల్సిన కేంద్రం నిధులు మోదీ దయ కాదని, ప్రజల హక్కని చెప్పారు రేవంత్ రెడ్డి. రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక సర్వేయర్ల వ్యవస్థను బలోపేతం చేశామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో వేసి భూభారతి తెచ్చామని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో భూభారతి పోర్టల్ను ఆవిష్కరించారు మంత్రి పొంగులేటి. ఈ పోర్టల్తో భూముల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిశారు దక్షిణ కొరియా బౌద్ధ కౌన్సిల్ ప్రతినిధి బృంద సభ్యులు. రాష్ట్రంలో బౌద్ధ విలువలు, గౌతమ బుద్ధుని బోధనలు విస్తరించేందుకు మద్దతు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఇటీవల కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో నిర్వహించిన ధమ్మ యాత్రకు మంత్రి వివేక్ ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిదని అన్నారు దక్షిణ కొరియా బౌద్ధ కౌన్సిల్ ప్రతినిధి సభ్యులు. మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు మంత్రి సీతక్క. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. ములుగు జిల్లా గోవిందరావుపేట, వెంకటాపూర్, ములుగు, మల్లంపల్లి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీతక్క. వెంకటాపూర్లో 10 లక్షల నిధులతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నల్గొండ జిల్లా తిప్పర్తిలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు మంత్రి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు కోమటిరెడ్డి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తానన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం అల్మాయిపేట గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి దామోదర. ఇక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామీణ అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సబ్కా సాత్ సబ్కా వికాస్ మంత్రాన్ని అక్షరాల ఆచరణలో పెడుతూ ప్రతి గ్రామ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తోందని అన్నారు. 2025-26 సంవత్సరం మొదటి విడతలో తెలంగాణకు కేంద్రం 619 కోట్ల 85 లక్షల నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. ఇక రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల్లోపు పంచాయతీలన్నింటికీ కూడా నిధులను వెంటనే బదిలీ చేయాలని అన్నారు. కేంద్రం నిధులకు సమానంగా మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు కేంద్ర మంత్రి. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ సంస్థలకు వత్తాసు పలకడమేనా ప్రజాపాలన అని ఎక్స్లో ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టెస్కోకు ప్రభుత్వం ఆర్డర్లు రద్దు చేసి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి చేనేత సంఘాల కార్మికుల పొట్ట కొడుతోందని అన్నారు. 105 కోట్ల విలువ గల స్కూల్ యూనిఫామ్ ఆర్డర్ను వెనక్కి తీసుకోవటం వెనుక మతలబ్ ఏంటని ప్రశ్నించారు. ఇక సంక్షేమ శాఖ నుండి టెస్కోకు దక్కాల్సిన 200 కోట్ల దుస్తులు, దుప్పట్ల ఆర్డర్ ఇంకా ఇవ్వకపోవడం వెనక కారణం ఏంటని అడిగారు. ఎక్కడైతే న్యాయం ఉంటుందో అక్కడే న్యాయవాదులు ఉంటారని, ఎక్కడైతే న్యాయవాదులు ఉంటారో ఆ పోరాటం గమ్యాన్ని చేరుతుందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పేదవారికి అండగా, వారి గొంతుకగా న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు అండగా నిలబడాలన్నారు. ప్రభుత్వాలు ఉద్యమాలను అణిచివేసిన న్యాయ వ్యవస్థ సమానత్వం సూచిస్తుందన్నారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన డూసిమస్ వి లీడ్ ముగింపు కార్యక్రమానికి హరీష్ రావు హాజరయ్యారు. ఈ నెల 25న మునీరాబాద్ అద్వయ కన్వెన్షన్లో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభపైన సమావేశం నిర్వహించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇక జిల్లాల నుంచి వచ్చే నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జాగృతి నాయకులకు సూచించారు. పార్టీ ఆవిర్భావ సభకు ముందు, తర్వాత నిర్వహించే కార్యక్రమాలపైన నేతలకు దిశానిర్దేశం చేశారు కవిత.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. ముజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎంపీ రేణుకా చౌదరి చర్చ ప్రారంభించారు. బిల్లుపై చర్చ సమయంలో వైసీపీ వాకౌట్ చేసింది. ఇప్పటికే అమరావతి చట్టబద్ధత బిల్లును లోక్సభ ఆమోదించింది. దేశంలోని 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అస్సాం, కేరళ, తమిళనాడు, బెంగాల్లో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం మార్పు ఖాయమని చెప్పారు అమిత్ షా. ఈసారి గూండాలు ఓటర్లను ఆపలేరని అన్నారు షా. 10 ఏళ్ల బీజేపీ పాలనలో అస్సాంను పర్యాటకంగా, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేశామని చెప్పారు షా. అస్సాం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షా వరుసగా 3వ సారి బీజేపీ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. అస్సాంలో అవినీతి పాలన నడుస్తోందని అన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. డబుల్ ఇంజన్ పేరుతో ప్రజల సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు. అస్సాంలో పర్యటించిన రాహుల్ జుబిన్ గర్గ్ మరణంపైన అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఇక సీఎం హిమంత బిశ్వశర్మ విధానాలను జుబిన్ వ్యతిరేకించేవారని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తేనే పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు రాహుల్.